శ్రీవారేటో హుషారుగా ఆనందంగా కనిపిస్తున్నారు. డబ్బులు మిగిలితే ఏదైనా ఆనందమే కదా. ఈ నెల అన్ని ఖర్చులు పోగా ఇంట్రెస్ట్లు కట్టేగా 5,000 రూపాయలు మిగిలే. ఈ వచ్చిన డబ్బుల్ని ఇంట్లో మటుకు ఉంచకూడదు. ఒక పని చేయండి, ఈ డబ్బులు పిల్లల పేరు మీద వేయండి, వాళ్ళ చదువులకైనా పనికి వస్తుంది కదా. అమ్మా, అమ్మ ఫోన్ చేసింది, డబ్బులు పంపించాలంట. ఏ నోరు నాయన నీది, దండం. చెప్పమ్మా. అదేంటమ్మా, వారం క్రితమే పంపించాను కదా డబ్బులు, ఆ మెడిసిన్ సరిపోలేదా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఏ అలా ఉన్నా, ఏమైంది? ఈ నెల డబ్బులు మిగిలాయి, నువ్వు కూడా పిల్లల పేరు మీద డబ్బులు దాయమని చెప్పాను. ఇప్పుడు చూస్తే అమ్మకి పంపించాలి. నువ్వేమైనా ఫీల్ అవుతావేమోనని. నేను వెళ్ళింది మీరిద్దరూ మాట్లాడుకుంటారని నేను వెళ్ళాను, అంతేగాని నాకు ఇష్టం లేక కాదు. ఇదిగో అత్తగారి గురించే రగ్గు కొన్నాను, డబ్బులు పంపించేటప్పుడు ఇది కూడా కలిపి పంపించండి. వాళ్ళ ఆనందం ఆరోగ్యం చూసుకునే బాధ్యత మన మీదే ఉందండి. ఇక్కడికి వచ్చి మనం ఎలా ఉన్నా పెద్దవాళ్ళ దీవెనలు ఉంటేనే మనం సంతోషంగా ఉంటామండి. ఓ మిడిల్ క్లాస్ వాడు నిజంగా సంతోషపడేది ఎప్పుడు తెలుసా? డబ్బులు వచ్చినప్పుడు కాదు. నీలాంటి అర్థం చేసుకునే భార్య అర్థంగా దొరికినప్పుడు, ఏ సమస్యనైనా అర్థం చేసుకొని సలహాలు ఇచ్చినప్పుడు. ఉన్న ఊరిని కన్న వాళ్ళని ఉద్యోగం కోసం వదిలిపెట్టినా వాళ్ళ మీద మనకున్న బాధ్యతను మాత్రం వదిలిపెట్టకూడదు.